పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నందు జ్ఞానవాణి వింటున్న శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి మన తపస్కాల ధ్యానాంశము ఉపవసించు లబ్ధిని పొందు. యోహాను సువార్త 7వ అధ్యాయము 41-42 వచనాలు. క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి బెత్లెహేము నుండి క్రీస్తు అంతరించునని లేఖనము చెప్పుటలేదా? ఉపవాసం మనకు ఆధ్యాత్మిక మేలునే కాదు, శారీరక మేలును కూడా కలిగిస్తుంది. మనలను దైవానికి సన్నిహితులనుగా మలచటమే కాదు, తోటి మానవులతో సఖ్యతను పెంచుతుంది. మనం ఆధ్యాత్మికముగా ఎదుగుటకు ఉపయోగపడటమే కాదు, మనం మనుషులుగా జీవించే అందుకు ప్రోత్సహిస్తుంది. వారములో ఒకరోజు ఉపవాసాన్ని ఆచరిస్తే ఆ ఉపవాస ఫలాలను సక్రమంగా ఉపయోగించుకొన ప్రయత్నిస్తే మనం అనేక మేలులు పొందుతాం. దీన్ని గ్రహించి ఈ మహత్తర ఉపవాసం అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకొని మన దేశంలో ఎంతోమంది ఋషులు మహానుభావులయ్యారు. తమ బలహీనతలపై యుద్ధము చేస్తూ ఉపవాస క్రియల ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొంది తమ ప్రత్యేకతను చాటుకుంటున్నవారు కోకొల్లలు. అలాంటి వారు ప్రతినిత్యం మన మధ్య కూడా తిరుగాడుతున్నారు. దుష్టుని జయించటం మాత్రమే కాదు, మనలను మనం జయించుకునే ఆయుధముగా ఉపవాస క్రియను ఉపయోగించుకొని దైవ స్వరూపులుగా మారవచ్చని పునీతులు రుజువు చేస్తున్నారు. అందుకే ప్రతి వారం ఒక్కరోజైనా ఉపవసించుదాం, అనేక మేలులను సొంతం చేసుకుందాం. ఉపవాసం ద్వారా ఎన్నో మేలులు కలుగుతున్న మచ్చుకి నేడు కొన్నిటి మీద ధ్యానం చేద్దాం. మనం ఆచరించే ఉపవాసం తప్పనిసరిగా మన ఆత్మలను పరిశుభ్రపరుస్తుంది. అది దైవాన్ని చేరుకునే సాధనముగా మారి మనలను దైవ సాన్నిధ్యంలో, దేవుని కనుసన్నలలో బలపరుస్తుంది. మన బలహీనతలను జయించే శక్తిని, మనపై ఆధిపత్యం చెలాయించే దుష్టుని అణచివేసే శక్తిని అనుగ్రహిస్తుంది. ఉపవాస ప్రక్రియ దైవాన్ని పూర్ణ మనసుతో అన్వేషిస్తూ ఆయనను కనుగొనే అందుకు ఉపయోగపడుతుంది. మనలో దైవ ప్రేమను పెంపొందించి దైవాన్ని చేరుకునే అందుకు నూతన మార్గాలను, క్రొంగొత్త కార్యాలను ఆవిష్కరిస్తుంది. ఉపవాస కార్యం మనం దైవ స్వరాన్ని ఆలకించే అందుకు, దైవ సందేశాన్ని అర్థం చేసుకునే అందుకు దోహదపడుతుంది. మన హృదయ కవాటం చెంత నిలచి హృదయ ద్వారాలు తట్టుచున్న ఆయనను గుర్తించి హృదయ ద్వారాలు తెరచి మనలోనికి ఆహ్వానించేందుకు సాధనగా నిలుస్తుంది. మానవ జీవిత గొప్పతనాన్ని, దైవం మన మీద ఉంచిన నమ్మకాన్ని తెలియపరుస్తూ మనలను కర్తవ్య సాధనలో ముందుకు నడిపిస్తుంది. విజయ తీరాలు చేరుకునే అందుకు దోహదం చేస్తుంది. మనకు క్రొంగొత్త సంతృప్తిని కలిగిస్తుంది. మనలోని చీకటిని పారద్రోలి మన జీవితాలను వెలుగుమయంగా మలుచుకునే కేంద్రముగా నిలుస్తుంది. మనలోని వ్యసనాలపై యుద్ధము ప్రకటించి వాటిని జయించుటకు, మన బలహీనతలను ఒకటొకటిగా రూపుమాపుటకు, మన ఆధ్యాత్మిక శత్రువులను జయించుటకు కావలసిన శక్తిని దయచేస్తుంది. మనలో ప్రశాంతతను, సంతృప్తిని, దైవం మీద ఆధారపడే మనస్తత్వాన్ని, తోటివారిని ప్రేమించే సుగుణాన్ని అలవరుస్తుంది. దైవవాక్యంపై ధ్యానించుటకు, దైవ వాక్యానుసారం జీవించుటకు
దైవ కార్యాలతో సమాజాన్ని నింపుటకు, దైవ ప్రేమను ప్రకటిస్తూ అనేకులను ఆయన వైపు ఆకర్షించుటకు మన చేతిలో ఆయుధముగా పనిచేస్తుంది. మనుషుల మధ్య ఏర్పడిన అగాధాలను పూడ్చుతూ ఒకరినొకరు క్షమించుకొని ప్రేమను పంచుకునే శక్తిని దయచేస్తుంది. శారీరక రుగ్మతలను తొలగించి శరీర అవయవాల మధ్య సఖ్యతను పెంపొందించి మనిషికి మనసుకు ప్రశాంతత కలిగించి జీవితాన్ని సుఖప్రదయం చేస్తుంది. అంతకన్నా మిన్నగా జీవన యాత్రను పెంపొందిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉపవాసం ద్వారా చాలా లాభాలే ఉన్నాయి. వారానికి ఒకరోజు మనం ఉపవాసం ఉంటే ఎన్నో విధాలుగా లబ్ధిని పొందుతాం. మనం మన బలహీనతలను జయించాలన్నా, పరులను సరిగా అర్థం చేసుకోవాలన్నా, మన జీవితాలకు దైవం ఏర్పరిచిన ప్రణాళికను ఆకలింపు చేసుకోవాలన్నా, ఎదురయ్యే సమస్యలను అవలీలగా అధిగమించాలన్నా, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నా, దైవం మెచ్చే, దైవానికి నచ్చే కార్యాలతో సాగిపోవాలన్నా, మన తప్పులకు దైవము నుండి క్షమాపణ లభించాలన్నా, మన ఆత్మలు దైవ సన్నిధికి చేరాలన్నా తప్పనిసరిగా ఉపవాసాన్ని మన జీవితంలో భాగముగా చేసుకోవాల్సిందే. అందుకే కష్టం అని భావించక ఉపవాస క్రియను ఇష్టంగా ఆచరిద్దాం. జీవన ప్రమాణాలను పెంపొందించుకుందాం. ఆత్మ పరిశీలన. నా ఎదుగుదలకు ఉపవాసం ఎలా ఉపయోగపడుతుంది? యేసు ప్రభుని ఉపవాసం ఆయనకు ఎలాంటి శక్తిని వసగింది? నన్ను నేను తెలుసుకునే ప్రక్రియలో ఉపవాసం ఎలా తోడ్పడుతుంది? ప్రార్థన. దయగల సర్వేశ్వర, ఉపవాస క్రియలు నన్ను ఆధ్యాత్మికంగానే కాదు, శారీరకంగా కూడా బలపరుస్తూ నా నుండి అనేక రుగ్మతలను, ఆటంకాలను తొలగిస్తాయని నమ్ముచున్నాను. పరుల మెప్పు కొరకు గాక, మీ ఆశీస్సుల కొరకు, పరలోక రాజ్యంలో శాశ్వత సభ్యత్వం కొరకు నిండు విశ్వాసముతో, పరిపూర్ణ ప్రేమతో ఉపవాస క్రియలను ఆచరించేలా ప్రేరేపించమని వేడుకొనుచున్నాను స్వామి. ఆమెన్. ఈనాడు మనము అనుసరించవలసిన పరిహార క్రియ. నా చెడు అలవాట్లను మానేస్తాను, భిక్షకులకు పండ్లు పంచుతాను.